చాలామంది తల్లులు చిన్నతనంలో భార్య పోవటం, ఒంటరిగా ఇల్లుని నడిపించటం, సంసారాన్ని లాగటం. మీరు 7 ఏళ్ల బాబు అని అన్నారు. అన్నయ్య మహా అంటే ఓ 9, 10 ఏళ్ళు ఉండొచ్చేమో. కానీ తల్లి ఒంటరిగా లాగిన ఆ తల్లి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పాపం మా అమ్మగారు చాలా ఇదిగా లాగారండి. మా అమ్మగారు మా నాన్నగారు పోయిన నెల రోజులకి మా అమ్మగారికి కాలు విరిగిపోవటం, అబ్బా! కుటుంబం గడవడం కష్టంగా ఉన్న సమయంలో నేను కొంచెం మా అన్నగారి చేతికి అందొచ్చి వచ్చేంత వరకు కూడా నేను పూటకూళ్ళు చేసుకునేవాడిని. ఒకళ్ళ ఒకరోజు, ఒకళ్ళ ఇంట్లో ఒకరోజు హ్మ్. మనం అడుక్కుని, చేసుకుని, పూటకూళ్ళకి చేసుకుని, తర్వాత ఎండాకాలంలో మనకి చల్ల పోస్తారు కదా! మజ్జిగలు పోస్తారు కదా! హ్మ్. అందరూ సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా అలాగే వెళ్ళి సాధువుల దగ్గరికి వెళ్ళి మజ్జిగ తీసుకొని, దాన్ని గంజిలో కలుపుకొని, అలా తాగడం, చేయడం. ఆ ఉన్నదాంతోనే జాగ్రత్తగా మా అమ్మగారు చాలా నైపుణ్యంగా చేసేవారు. ఎందుకంటే మా అన్నగారు స్వయం పాకం తీసుకొని వచ్చేవారనమాట. కానీ అక్కడ మేము ఇంతమంది తినాలి. అందరికీ కడుపు నిండాలి. ఆకలిగా ఉంటాం. అందులో మా అమ్మగారు ఏం చేశారు చాకచక్యంగా కొంచెం కారం తగిలించేవారనమాట. హ్మ్. కొంచెం కారం తగిలిస్తే నోరు మంట కొద్దిగా ఎక్కువ తినం కదా! నీళ్ళు ఎక్కువ తాగేస్తాం కదా! ఆ విధంగా పిల్లల కడుపు నింపుతుంది. కొంచెం అన్నంతో పాటు కొంచెం నీళ్ళు కూడా తాగేస్తే తొందరగా కడుపు నిండిపోతుందని మా అమ్మగారు అలా నైపుణ్యంగా నేర్చేవారనమాట. అది. ఏ సరుకు పడేసేది కాదు మా అమ్మ. ఏ సరుకు పడేయకుండా ఉన్నదాంతోనే ఆవిడ చేసి ఆ పూట ఆ తినే తిండిలో రాజరికాన్ని చూపించేవారు మా అమ్మగారు. తల్లి నైపుణ్యత అండి. అది తల్లి నైపుణ్యత. కాలాల పాఠాలే నేర్పుతాయండి. కాలాల పాఠాలే నేర్పుతాయి. ఎందుకంటే మీరిందాక నా మాట అన్నారు. మీ జీవితం గురించి చెప్పండి అని. నా జీవితం గురించి ఏం లేదమ్మా. ఎందుకంటే మనం ఈ ప్రపంచం చుట్టూ 3 వంతుల నీళ్ళు, 1 వంతు భూమి. నా ప్రపంచం 4 వంతులు నీళ్ళే. పైకి గంభీకారంగా, డాంబికంగా బతుకుతున్నా. నా హృదయంలో, నా జీవితంలో కూడా పైకి చెప్పుకోలేని ఎన్నో అలజడులున్నాయి. చిత్రవధలున్నాయి. మానసిక క్షోభలున్నాయి. చిత్రవధ అనుభవిస్తున్న మా పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత మాకున్న చిత్రవధ ఇంత అంతా కాదు. హ్మ్. ఈ చిత్రవధలోంచి కొంచెం నేను మేలుకున్నానంటే నా అభిమానులకి నేను బతికున్నంత కాలం రుణపడి ఉంటానండి. అభిమానులు పలకరించారండి. పేరు పేరున ఈ రోజున ఈ సమక్షంలో చెప్తున్నాను. మన సిగ్నేచర్ స్టూడియో సమక్షంలో చెప్తున్నాను. పేరు పేరున నేను ఎప్పుడైతే టిక్ టాక్ చేయడం మొదలుపెట్టానో అప్పుడు నా మానసిక స్థితి లేదు. ఇప్పటికీ లేదు. కానీ నా అభిమానుల పలకరింపు, వాళ్ళు ఆదరణ, ఆదరణ. ఈ రోజున వాళ్ళ పలకరింపు నన్ను కొంచెం నాకంటే వీళ్ళు ఉన్నారుగా, నన్ను పలకరిస్తున్నారుగా. తాతయ్య అంటారు, బాబాయ్ అంటారు, పెదనాన్న అంటారు, అన్నయ్య అంటారు, మావయ్య అంటారు, నాన్న అంటారు. అలా ఇంతమంది బలగాన్ని ఇచ్చి వాళ్ళ ప్రేమతో నేను ఇదవుతున్నాను. మీరు చెప్తే నమ్మరు. నేను కంటి నిండా పడుకుని దాదాపు 18 ఏళ్ళయింది. అయ్య బాబోయ్! పిల్లలు పాఠశాలకు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు దగ్గర లేరే, పిల్లల ముగ్గురిని పాఠశాలలో వేసేసానే, పిల్లలు దగ్గర లేరే, ఈ చెల్లో పాపం వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా ఉన్నారో, ఏమిటో అని కొంతకాలం నిద్ర పట్ల. మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నిద్ర లేదు. మా అబ్బాయి వెళ్ళిపోయాక అసలు నిద్ర లేదు నాకు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాక. దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండేది. కానీ వాడిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పటికీ చచ్చిపోవాలనే ఉంటుందండి. అయ్యో! బతకాలని ఉండదండి. ఎందుకంటే ఇది చిత్రవధ కింద ఉంది నాకు. ప్రతిరోజు, ప్రతిరోజు నాకు చిత్రవధే. మానసిక క్షోభను అనుభవిస్తూ బతుకుతున్నాననమాట. భగవంతుడు ఈ ఫలాన్ని తీసుకుపోయాడు. అంటే భగవంతుడికి నేనంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే నాకు ఏడుపును వరంగా ఇచ్చాడు నాకు. నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. ఆ ఏడుపు నాకు వరంగా ఇచ్చి తను వెళ్ళిపోయాడనమాట. కానీ ఏడుస్తూ బతకలేం కదండి. జీవితాన్ని గడపాలి కదా. మా పిల్లాడు లేకపోవడం రాత్రి నాకు నిద్ర పట్టదండి ఇప్పటికీ. డాక్టర్ గారు నిద్ర మాత్రలు ఇచ్చారు. పవర్ సరిపట్ల. చెప్పాను సిట్యుయేషన్ నాకు ఇలా లేదండి, నాకు ఇలా ఉంది పరిస్థితి అంటే పాపం డాక్టర్ గారు నిద్ర మాత్ర ఇచ్చారు. తర్వాత వారన్నారు లేదండి కొంచెం మీరు తగ్గించుకోండి. రేపు పొద్దున గబుక్కుని ఏమైనా అవసరమైనా మళ్ళీ జాగ్రత్త కావాలి కదా అని పాపం వారు ఎంతో నచ్చచెప్పారు. కాబట్టి అప్పుడు ఏంటంటే నేను అలాగా కాలక్షేపం చేస్తాను. వీడియోలు చూసుకుని, అవి చూసుకుని, ఇవి చూసుకుని ఏదో కాలక్షేపం చేస్తాను. ఇప్పుడు నాకేంటంటేనండి యథార్థం చెబుతున్నానమ్మా. ఈ పూట నాకు ఈ రాత్రి గడవాలి. అమ్మ! అంత ఇదుందా బాధ? ఈ పూట నాకు రాత్రి గడవాలి నాకంతే. ఒకప్పుడు సాయంత్రం అయిందంటే సంతోషంగా ఉండేది నాకు.
ఆ చీకట్లో స్వామికి దీపాలు పెట్టి మొత్తం లైట్లన్నీ ఆర్పేసేసి ఆ దీపకాంతిలో నేను దేవుణ్ణి చూస్తూ మురిసిపోవాలి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ స్వామి అలంకారాన్ని చూపించాలి. ఇప్పుడు నాకు రాత్రి చీకటి అయిపోతుందంటే భయం నాకు. అందుకే ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటాను నేను. ఆ వ్యాపకం పెట్టుకోకపోతే నాకేంటంటే ఆలోచనలు పోవటంలా. ఏమొచ్చేస్తుందంటే నాకు బతకూడదు, చచ్చిపోవాలనేటటువంటి ఆలోచన వచ్చేస్తుందన్నమాట. అయ్యో! అది వాయిదా వేయాలి. ఆ మాట రాకూడదు. వెనకాల భార్య, పిల్లలు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మంచిది కాదు. ఇది ఇలా చావకూడదు. కర్మ అనుభవించాలి. నేను అనుభవించకుండా తప్పించుకు తిరుగుతానంటే కుదరదు. అదో ప్రారంధ కర్మ. అవును. ఇది కాదు. అని మళ్ళీ నన్ను నేను తమాయించుకుంటూ ఈరోజు నేను ఎలా గడవాలి? పని కల్పించుకుంటా. ఎంతవరకు చేస్తానండి? 9 దాకా చేస్తాను రాత్రి. 10 దాకా చేస్తాను. ఓ చెమ్ముడు నీళ్ళు వేసుకుని ఇప్పుడు అన్నం తిన్న తర్వాత పడుకుంటాను కదండి. అప్పుడు మొదలవుతాయి మదనమంతా. పిల్లలు పెంచినప్పటి నుంచి, వాళ్ళకి చేసినప్పటి నుంచి, చెందినప్పటి నుంచి వాళ్ళ మాటలు. ఎందుకంటే నాకు ఇప్పటికీ కూడానండి మా పిల్లాడు ఆఖరి దశలో మా పిల్లాడికి ఇది అని తెలిసినప్పటి నుంచి వాడు నన్ను వేసిన ప్రశ్నలు అన్నీ కాదండి. నా దగ్గర సమాధానం లేని ప్రశ్న. ఏమడిగాడండి? అంటే బతకాలని ఉంటుంది కదండి. నాకు ఏంటి నాన్న నేను ఎన్నాళ్ళు ఉండనా? నాకు ఇది లుకేమియానా అంటే ఏంటి నాన్న? వాడు సెల్లో నొక్కుని చూసుకునేవాడు లుకేమియా అంటే ఏమిటో అని. నాన్న ఇదిట నాన్న, ఈ లుకేమియా ఉన్నవాళ్ళు బతకరట, నేను చచ్చిపోతాంట అని పిల్లాడు అలా అంటుంటే ఈ గుండెలు పిండేసేవండి. వాడు ఆ అవస్థలో వాడు పడే అవస్థని నేను చూడలేకపోయామండి అన్నమాట. వాడు నన్ను అడిగే ప్రశ్నలు చెవిలో మారిమోగిపోతున్నాయి నాకు. వాడి అవస్థ నా కళ్ళల్లో పిండేస్తోంది. చివరి దశలో కూడా వాడు ఒక పావు గంటలో ప్రాణం పోతుందనగా కూడా నన్ను ఓదార్చాడండి. అలాంటి బిడ్డ దొరుకుతాడండి నాకు. నన్ను ఓదార్చాడనమాట. ఇవన్నీ నాకేంటంటే నన్ను మనిషిని ఉండనివ్వట్లేదండి. ఇప్పుడు ఆ మాటలు ఆ చెవిలో పడిపోతున్నాయి. వాటిని తప్పించుకోవాలి నేను. ఆ దృశ్యం నా కళ్ళతో చూశాను నేను. అన్ని రోజుల పాటు వాడు పడే అవస్థ. నోట్లోంచి రక్తం వచ్చేసేది. అబ్బా! యూరిన్ నుంచి రక్తం వచ్చేసేది. అన్నం తినలేకపోయాడు. ఆకలి అనేవాడు. కొన్ని వేల మందికి అన్నం పెట్టాను నేను, నా శ్రీమతి, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి పేరు చెప్పుకుని. అయితే మనం పెట్టినది మన పాలు, మనం తినది మట్టి పాలు అంటారు కదా. నేను ఒకటే అడిగామండి దేవుడిని, ఇంకేం అడిగామని కాదండి. ఏం అడిగామని కాదు, యథార్థం కదా. దేవా, నా కడుపు చల్లగా, నా పిల్లలు చల్లగా ఉండేలా చూడు. నాకు ఇంకేం వద్దు. పిల్లలు పచ్చగా ఉండి చల్లగా ఉంటే చెట్టు కిందనే బతుకుతాను. నాకు కడుపును పుట్టిన పిల్లలు మాత్రం చల్లగా చూడు తండ్రి అని అనుకునేవాడు. దేవుడు అక్కడ కూడా కొట్టాడు. ఇంకెవరికి చెప్పుకోవాలండి నేను? ఎవరికి చెప్పుకోవాలి నేను? ఏమని అడగాలి? ప్రారంధ కర్మ. అవన్నీ నాకు పిల్లాడు అలా మాట్లాడుతుంటే నా గుండెలు ఇప్పటికీ పిండేస్తున్నాయండి. ఇప్పటికి పైకి ఇలా గంభీరంగా కనిపిస్తాను కానివ్వండి, గుండెలో బలం లేదండి. నన్ను నేను మొండిగా బతుకుతున్నాను అనమాట. ఈరోజు గడవాలి. ఈరోజు రాత్రి గడవాలండి. రాత్రి 9 అయిపోయిందంటే 10 అయిపోయిందంటే నాకున్న భయం పిచ్చెక్కిపోతుందండి. నాకు మెంటలెక్కిపోతుంది అనమాట. ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా. ఉదాహరణకు ఇప్పుడు మీరే ఉన్నారు. ఆ టైంలో మీరు నాతో గంట సేపు మాట్లాడారనుకోండి, పోలే ఇతను మాట్లాడుతున్నారు కదా, ఒక గంట సేపు. తర్వాత ఆ పిల్లాడు ఫోన్ చేశాడు అనుకోండి, ఈ పిల్లాడితో మాట్లాడిస్తే గంట. 12 అయిపోయిందా, 12, 1 గంట, 2, 5 తెల్లారిపోతుంది. అంటే నన్ను నేను మభ్యపెట్టుకుంటూ బతుకుతున్నాను అనమాట. ఆ మాటలు మంచి మాటలా, చెడ్డ మాటలా, మంచోట మరొకటి ఇంక నాకు అనవసరం. నాకేంటంటే నేను చచ్చిపోవాలన్న ఆలోచన నా నుంచి రాకూడదు. కానీ ఈ పూట నాకు గడవాలి. అది తెలిసింది. ఇది నా పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని అనుభవిస్తున్నాను. నిజం నాన్న, ఇది నాకు గెలుపు కాదు నాన్న, ఓటమే. ఈ గెలిచానా ఓడానా? ఇంతమంది ప్రజలు, నా అభిమానులు ఎంతమంది ఉన్నారు. గెలిచానా ఓడానా? కానీ ఆ రోజు మా పిల్లాడిని నేను చూసిన దుస్థితి, నేను పిల్లల్ని ఇలాగ పెంచుకొచ్చాను. పుట్టినప్పటి నుంచి అలా లాక్కుంటూ వచ్చాను పిల్లల్ని. వాళ్ళని ఎప్పుడు నేను పశ్చాత్తాపం ఒకటి ఉంటుంది, మనం పిల్లల్ని పట్టించుకోలేదనే పశ్చాత్తాపం. నాకు ఆ పశ్చాత్తాపం లేదు. పిల్లల పట్ల నా బాధ్యతను వహించాను. కానీ భగవంతుడే, ఆయన కూడా నన్ను అన్యాయం చేశాడు. మనుషులు అన్యాయం చేసి, భగవంతుడు అన్యాయం చేస్తే నేను ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? చెప్పండి. కుటుంబ పరిస్థితులు కొన్ని అన్నీ చెప్పుకోలేమమ్మా. ఎన్నో రొచ్చులు ఉంటాయి. అందరికీ అన్నీ చెప్పగలం. ఆ విధంగానే కూడా అవస్థపడ్డాను. ఎన్నో అవస్థలు పడ్డాను. ఎలాంటి ఉపాధి అవకాశాలు చూసుకుంటూ కుటుంబాన్ని నడిపించేవాళ్ళు గురుగారు మీరు? నేను పితృకార్యాలు చేయించేవాడిని. తర్వాత కొంతకాలం మా పిల్లల చదువుల కోసం అని చెప్పి పిల్లల్ని వదిలికొని తమిళనాడు వెళ్ళిపోయాను.
తర్వాత ఇప్పుడు పితృకార్యాలు చేయిస్తున్నాను. కానీ ఇప్పుడు కూడా అంటే సరైనటువంటి వృత్తులు ఇంకా కొన్నాళ్ళు మేము చేసామండి. కొన్నాళ్ళు నేను ఆగిపోయాను. పిల్లలొచ్చారు. కానీ ఇంకా అంత రాణింపు లేదు. ఇల్లు నడిపించడానికి. ఇంకా ఆర్థికపరమైన పరిపుష్టిత అయితే లేదు. మా అమ్మగారు నాకు చెప్పేవారు, నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా పైకి గుంభనంగా బతుకు. చస్తే చచ్చో పోతే పోయావు. 4 రకాల దుస్తులు పక్కన పెట్టుకో. దర్జాగా వెళ్ళు. గుంభనంగా ఉండు. నీ బతుకు వెళ్ళిపోతుందనేది మా అమ్మ. మా అమ్మ నేర్పిన పాఠం ఈ రోజున సమాజంలో నాలా ఎంతమంది ఉన్నారంటారు? ఎంతమంది గుంభనంగా ఉన్నారు చెప్పండి? డబ్బుంటే రోజు గడుస్తుంది ఏమిటండి? మనశ్శాంతి ఉండాలి. సొంతళ్ళు ఉంటే గోడ పీక్కు తింటాం ఏమిటండి? తినగలిగేందుకు ముందు మనసు బాగుండాలి. మనసు బాగాలేనప్పుడు కూడా ఎంత పెట్టినా తినలేము. అడ్డడి తప్పాలకు అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి. అడ్డడి తప్పాలకి ఏ రోగం ఉండదు. వండుకు తింటాం అంతే. ఏదో తింటాం. కాలక్షేపంగా తినడానికి, మనసు పెట్టి తినడానికి తేడా లేదు. ఇదన్నమాట జీవితం. కాబట్టి ఏంటంటే ఈరోజు నాకు చీకటి పడిపోయింది. తెల్లారేంత వరకు నేను ఏం చేస్తే నాకు వెళ్ళిపోతుందో ఆ కాలక్షేపంలో నా బతుకు గడిపించుకుంటున్నాను. అది నాకు అవసరం. చాలామంది మీరు పెట్టిన పాటలు చూసి, మీ ఒళ్ళుని చూసి, మీ బాడీని చూసి చాలా ఆనందంగా ఉన్నారు అనేది తెలుసు గురుగారు. ఈ కోణం తెలియదు యాక్చువల్లీ. నేను రైల్లో వస్తున్నాను, వందే భారత్లో వస్తున్నాను. పిల్లాడు చిన్నపిల్లాడే, వాడికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లాడికి నన్ను చూసి నా అభిమానట. ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చేసి ఉన్న పడంగా పట్టుకుని ఏడ్చేశాడు. ఏం అబ్బాయి అన్నాను. మీరు పడిన కష్టమే నేను పడుతున్నాను గురువుగారు. 3.5 సంవత్సరాల బిడ్డ, నెల రోజులైంది పోయి. ఎంత దుఃఖం వచ్చిందంటే చెప్పలేను. కానీ ఈ దుఃఖంలో ఎంతమంది నాలాగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో చెప్పలేను. వాస్తవం గురుగారు. కాబట్టి ఏంటంటే ఈరోజు నేను ఏం మాట్లాడతానో, ఏం చూస్తానో, ఏం చేస్తానో అదంతా అనవసరం. నాకు ఈరోజు గడవాలి, ఈ రాత్రి గడవాలి. ఆ రాత్రి గడవకపోతే ఆ మాటలు, ఆ దృశ్యం, పిల్లాడు పడిన వ్యధ చూసి ఇవన్నీ నాకు పిచ్చెక్కిపోతుంది అనమాట. పిచ్చెక్కిపోతుంది, ప్రతిరోజు పిచ్చెక్కిపోతుంది. తప్పుడు ఆలోచన వచ్చేస్తుంది. ఈ రాత్రి మనం ఆలోచన రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? బుర్ర మళ్ళించుకోవాలి. ఆ మళ్ళించుకునే ప్రయత్నం నాది. దాన్ని ఇష్టం మళ్ళించుకుంటా. బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకం ఏంటి? పెద్దవాడితో, బాబుతో? మా రెండో బాబుతోనే బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకం ఏంటంటే, పిల్లాడు నా నుంచి వెళ్ళిపోతున్నాడని వాడికి తెలియడు. మన్నించాలి. నా నుంచి వాడు వెళ్ళిపోతున్నాడని వాడికి తెలియటం, వాడు నాకు ధైర్యం చెప్పడం. దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండేది. నాకు చిత్రవధ పెట్టేశాడు దేవుడు. ధైర్యం అంటే ఏం చెప్పేవాడు గురుగారు? ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఎందుకు ఏడవకు? నువ్వు ఏడుస్తే నేను చూడలేను నాన్న, నువ్వు ఏడవకు. నా కళ్ళు తుడిచేవాడు. కంద షష్ఠి కవచం వాడికి ఎంత ఇష్టం అంటే అంత కవచం. వాడికి నేనే తిరుపుగళ్ళని నేర్పించా. ఆ తిరుపుగళ్ళు నిత్యం దేవుడి ఆరాధన, దేవుడి పూజలు, పునస్కారాలు, పిల్లల బాగోగులు చూసిన కళ్ళతో ఆ చివర ఇన్నాళ్ళు నేను అనుభవించిన జీవితం వేరే, ఆ చివర మా పిల్లాడు వెళ్ళిపోతున్న 1 రోజుల పాటు నేను చూసిన దృశ్యం వేరే. అదే నా జీవితం మీద నాకు విరక్తి కలిగేలా చేసింది. కానీ బతకాలి. నాలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బతకాలి. ఎలా బతకాలి? ఏదో విధంగా బతకాలి. నా మార్గంలో నేను బతుకుతున్నాను. నేను వెళ్ళే మార్గం ఒకళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నాకు అది అవసరం. లేకపోతే మా కుటుంబం అంతా ఇదైపోతుంది. నా జీవితం ఇది కాదు. కాబట్టి నేను ఆ విధంగా నన్ను నేను మభ్యపెట్టుకుంటూ 1 గంట సేపు నేను ఈ మాటల నుంచి, ఈ దృశ్యం నుంచి బయటకు వెళ్ళిపోవడం కోసం, తప్పించుకోవడం కోసం నేను ప్రతిరోజు తప్పించుకుంటానండి. ఈ నేపథ్యంలో మరి పళనిస్వామి ఛానల్ స్టార్ట్ చేశారు గురుగారు. అప్పుడు పెద్దవాడు అప్పుడు లేదు. మా అబ్బాయి నాకేం చెప్పాడంటే, పిల్లలు సెలవులకు వచ్చారు, వైశాఖ మాసం సెలవులకు వచ్చి పై చదువులకని వెళుతున్నారు. అప్పుడు టిక్ టాక్ అనేది, మా పిల్లలు దూరంగా ఉన్నారు కదా, పిల్లలు టిక్ టాక్ ఉంటే నాన్న టిక్ టాక్ చేయొచ్చు కదా. టిక్ టాక్ అంటే ఏంట్రా అన్నాను. అంటే ఇదిగో ఇవన్నీ చూపించారు, అందులో డ్యాన్సులు గించులు అన్నీ ఉన్నాయి. మరి ఇవేమిట్రా అంటే, లేదు నాన్న ఇందులో డ్యాన్సులు వేస్తారు, అన్నీ ఉంటాయి, దేవుడి పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు నేను కలిసి చేయాలని కోరికగా ఉంది నాన్న, మన ఇద్దరం కలిసి చేద్దామని అన్నాడు. అలా అన్నాడని చెప్పి సరేలేరా ఇవన్నీ నాకేమిటో తెలియదు, వచ్చాక చూడంటే సరే నాన్న మేము వచ్చినప్పుడు నువ్వు వంటలన్నీ చేసి పెడతావు కదా, యూట్యూబ్లో కూడా వంటలు చేయొచ్చు, బాగుంటుంది రెండో అబ్బాయి అని చెప్పి చెప్తా. సరే నా ఇవన్నీ నాకు తెలియదు అంటే, దీపావళి పండుగకు వస్తాను కదా నాన్న, అప్పుడు చేస్తానన్నాడు.
నాన్న ఇవన్నీ చేస్తేనే నువ్వు ఎక్కడుంటావో తెలుసా అన్నాడు. వాడెక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. ఇదండి నా గుంభనంగా పైకి ఇంత బాధ పెట్టుకుని గుంభనంగా బతుకుతున్న ఈ పళనిస్వామి జీవితం ఇది. ఇదండి నా జీవితం, తెలిసిందా? కాబట్టి ఇంకేం ఆలోచించుకోదట్టుకోండి. ఈరోజు నాకు గడవాలి, ఈరోజు నాకు దాటాలి. తిండి లేక గడవడం కాదు, బట్ట లేక గడవడం కాదండి. ఆ మాటల నుంచి, ఆ చూసిన దృశ్యం నుంచి నా గుండెలు పిండేస్తున్నాయన్నమాట. అవి దాటాలి, అంతే. నేను ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నాను. అప్పుడు మా పిల్లాడు అన్న మాటలు, మా అబ్బాయి ఇది అయిపోయిన తర్వాత 2 నెలలకు 3 నెలలకి నాకు ఈ మాటలు ఏమిటో చెవిన పడి, అవును మా అబ్బాయి అడిగాడు కదా టిక్ టాక్ చేస్తానని, సరే వాడి కోసం చేస్తాలే, ఇంకా వాడు నా దగ్గర ఉన్నాడు, వాడు వస్తాడు అనే ధోరణిలో ఉన్నాను. కొద్ది రోజుల పాటు మతి భ్రమించింది నాకు. మతి భ్రమించి విజయవాడ మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు, మా బావమరిది ఇంటికి వెళ్ళినప్పుడు తప్పిపోయాను. తర్వాత కొద్ది రోజుల పాటు చెదురుమదురుగా ఉన్నానన్నమాట. ఒక్కొక్కసారి మా ఆడవారు గుర్తుకు వచ్చేవారు, ఒక్కొక్కసారి ఆవిడ కూడా గుర్తుకొచ్చేవారు కాదు. ఇది జరిగిందా? మా పిల్లలు గుర్తుకొచ్చేవారు, ఇంకొకసారి ఈ పిల్లడి తలంపులో పిల్లలు కూడా గుర్తుకొచ్చేవారు కాదు. ఏమిటో గుర్తుకొచ్చేది కాదు, మతిమరుపులాగా వచ్చింది. అలాగే వచ్చేసేది. పిల్లలు ఎప్పుడు వచ్చినా పండగలు తీసుకొచ్చిన వాడల్ని నేనే పిండి వంటలు పోసి డబ్బాలో పెడతానన్నమాట. పెద్దవాడికి ఇది ఇష్టం, చిన్నవాడికి అది ఇష్టం, వీడికి ఇది ఇష్టం అని. నన్ను అంటారు అభిమానులు, మీరు స్వీట్లు చేయండి అంటారు. మా రెండో అబ్బాయికి స్వీట్లు అంటే మహా ఇష్టం అన్నమాట. అది చెయ్యడానికి నాకు చేతులు రావు. రథసప్తమి నాడు వాడు పుట్టాడనమాట. వాడికి ఆ పరమాన్నం అంటే చాలా ఇష్టం. నా అభిమానులు అంటారు, రథసప్తమి నాడు పరమాన్నం చేయండి అంటారు. నాకు చేయడానికి చేతులు రావు. గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, చేయడానికి రాదు. చివరగా వినాయక చవితి పండగ చేసుకున్నాం. పిల్లాడు అయిపోతుంది. ఆ వండ్రం తినడానికి కూడా వాడికి సహకరించలేదు. చిన్న ముక్క, ఇంత పులిహార తినడానికి సహకరించలేదు. ఇది దౌర్భాగ్యం అండి. పిల్లల చేతుల్లో తండ్రి వెళ్ళిపోవాలి కానీ, తల్లి తండ్రి పిల్లల చేతుల్లో వెళ్ళిపోవాలి కానీ, తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలు వెళ్ళిపోతే అది జీవితాంతం శిక్ష అండి. దీనంత మరణయాతన మరొకటి ఉండదన్నమాట. ఇది చిత్రవధ అనమాట. ఇంక జీవితాంతాన్ని సరిపోయే శిక్ష అన్నమాట. అది అనుభవించిన వాళ్ళకి ఆ బాధ అర్థమైపోతుంది, తెలిసిందండి. అందుకే వాళ్ళకి ఓదార్పుగా ఉండాలనే నేను పైకి అలా గుంభనంగా, ఇప్పుడు మీరు అడిగారు కనుక నా బాధ ఇది. ఇంకా ఎన్నో ఉన్న జీవితంలో, కానీ కొన్ని చెప్పుకోలేము, చెప్పి ప్రయోజనం కూడా లేదు, అనవసరం.